దయచేసి మీరు కలెక్టర్ గారిని ఈ ఎలక్షన్ ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద కలవటం జరిగింది. అయితే ఈరోజు సుమారుగా ఒక డిలీట్ చేయాల్సినవి ఒక 1000 ఇచ్చాము, అడిషన్స్ ఒక 700 ఇచ్చాము. అంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. ఫామ్ 7, ఫామ్ 6, ఫామ్ 8 సబ్మిట్ చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను యాక్చువల్ కమిషనర్ గారిని కూడా కలుస్తున్నాను. అయితే బిఎల్ఏలు ఇచ్చిన వాటిల్లో బూత్ బిఎల్ఓలు అంతకుముందు సరిగా యాక్ట్ చేయలేదు. అయితే ఈ మధ్య దాదాపు 99% చేస్తున్నారు, 1% ఇంకా చేయటం లేదు. వాళ్ళు రాజకీయ నాయకుల వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లోనుండాలి. అది కరెక్ట్ కాదు. నేను మొదటి నుంచి కమిషనర్ గారికైనా కలెక్టర్కైనా బిఎల్ఓలకైనా అధికారులు చెప్పేది ఒకటే, నిష్పక్షపాతంగా చేయండి, 0 ఎర్రర్ ఉండేటట్టుగా చేయండి, ఒక్క తప్పు కూడా వద్దు. మాకు టీడీపీకి ఒక దొంగ ఓటొద్దు, ఏ పార్టీ కూడా ఒక దొంగ ఓటొద్దని నేను చాలా చాలా నిక్కచ్చిగా చెప్తూ వస్తున్నాను. అయితే ఇన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా ఇంకా కొన్ని ఇలాగనే జరుగుతున్నాయి. దాని మీద యాక్చువల్గా ఈ వారం అయితే నేను యాక్చువల్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, మీరే గమనించండి. ఇప్పుడు మా వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ ఇప్పుడు మీకు ఎదురుగా ఒకటే దాంట్లో ఈ బాక్స్లో ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ 141 ఉన్నారు. ఈ పక్కన అదే వ్యక్తి బూత్ నెంబర్ 139. 2 ఎపిక్ నెంబర్స్లో ఉండాలి. ఎపిక్ నెంబర్స్ 2 వేరు. ఈ రెడ్ కలర్ ఉండేది దాంట్లో లేరు. వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేస్తే రెడ్ కలర్ వేసిన దాంట్లో లేరు, ఈ బ్లూ దాంట్లో ఉండాలి. ఇదే కంటిన్యూ అయితే ఎవరో ఒకరు వచ్చి ఈ మొదలు దొంగోటేసిపోతారు. అందువల్ల మా దగ్గర ఉన్న బిఎల్ఏలు చాలా చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేశారు. ఈ విధంగా ప్రతి డూప్లికేట్ ఓట్, డబలింగ్ ఓట్ ఏదున్నా అన్నీ చేసి ఈరోజు ఇలా కలెక్టర్కి చాలా చక్కగా ఈ యొక్క బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో ఉండేది ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, ఈ రెడ్ కలర్లో ఉండేది లేరు. అంటే ఇక్కడ ఒక బూత్ ఇది 138, ఈ పక్కన 145. ఎపిక్ నెంబర్ తీసుకుంటే ఇవి 2 వేరు. ఈరోజు ఇవి 967 సబ్మిట్ చేసేవాటి డబులింగ్స్. ఇవి కేవలం డబులింగ్స్, ఇవన్నీ డిలీట్ చేయాలి. అది కూడా ఏం చెప్పామంటే మీ బిఎల్ఓ దగ్గర వెరిఫై చేయించండి, లేదా పై ఆఫీసర్ దగ్గర వెరిఫై చేయించండి, ఎవరి దగ్గర వెరిఫై చేసినా చేయండి. ఇది కంటిన్యూస్గా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా నామినేషన్ డేట్ దాకా మాకు ఆ రైట్ ఉంది, అది చేస్తాము. మీరు కూడా చేయండి అన్నాం. అదేవిధంగా కొత్త ఓటర్స్ కూడా దాదాపు 700 మంది ఉంటే అది కూడా ఇచ్చాము. దాన్ని కూడా ఆయన ఈరోజు సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ వెరిఫై చేసి వీలైనంత తొందరలో ఏదైతే డిలీట్ చేయాలో డిలీట్ చేయటం, డబులింగ్ ఉంటే ఒక దగ్గర తీసేయటం, షిఫ్టింగ్ ఉంటే షిఫ్టింగ్ చేయటం, యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మా బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ నిర్విరామంగా దీన్ని కంటిన్యూస్గా చేస్తారు. పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని బిఎల్ఏలు 240 బూతులు ఉన్నాయి నెల్లూరు సిటీలో. ఈ 240 బూత్లో 240 బిఎల్ఏలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడానికి 4 వల్ల ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్తో ఇలాంటి లిస్టులు చాలా చక్కగా కంప్యూటరైజేషన్ చేసి ఇస్తున్నాం. వాటిని అన్నిటినీ వెరిఫై చేసి బిఎల్ఓలు వెరిఫై చేసి చేయండి. నేను ఒకటే చెప్తున్నా, తప్పు జరిగితే నేను ఒప్పుకోను. ఏ అధికారైనా కింద అధికారి నుంచి పై అధికారి దాకా నేను చెప్తున్నాను, తప్పు జరిగితే దొంగ ఓట్లుంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను కూడా బిఎల్ఏలు ప్లస్ అందరినీ 1000 మందిని పెట్టి వెరిఫై చేస్తున్నాం. మేము ఇస్తున్నాం బిఎల్ఓలకి, మీరు వెరిఫై చేయండి. మీ లిమిట్ దాటితే మీ పై అధికారులు పంపించండి, వాళ్ళ లిమిట్ దాటితే వాళ్ళ పై అధికారులు పంపించమనండి, వెరిఫై చేసుకోమని. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏమని, ఇంత పర్సంటేజ్ కంటే ఎక్కువ డిలీట్ చేయాలంటే పై అధికారులు వెరిఫై చేయాలని.
వెరిఫై చేయాలి వాళ్ళు వెరిఫై చేయడానికి బతికిచ్చి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, మీరు 10 కంటే ఎక్కువ తీసుకోకూడదు, 30 కంటే ఎక్కువ తీసుకోకూడదు, ఒక BLO 30 కంటే ఎక్కువ చేయకూడదు అని ఎక్కడ రూల్ లేదు. అంతకంటే ఎక్కువ చేయొచ్చు, బట్ అవి వెరిఫై చేయాల్సిన బాధ్యత పై అధికారులకి. అలా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. నేను అదే కలెక్టర్ గారికి చెప్పాను, మీరు కింద లెవెల్ వాళ్ళు చేయటానికి ఆ అధికారం లేకుంటే వాళ్ళ మీద పై లెవెల్ వాళ్ళు చేయించమన్నా చేస్తా ఉన్నారు. వీ హోప్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ గా లేకుండా ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలో ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.